గాక, మా ప్రాణంలోకి వెళ్ళును గాక, మా ఆత్మలోకి వెళ్ళును గాక, మా అంతరంగంలోకి వెళ్ళును గాక, మమ్మల్ని సరిచేయను గాక. యేసునామమున మా పరమ తండ్రి, ఆమేన్. సరే, అందరూ జాగ్రత్తగా వినండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 33 సంవత్సరాల లోకములో జీవించారు. 3.5 సంవత్సరాల పరిచర్య చేశారు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ఆయన వీళ్ళన్నాడు, అది 25వ వచనం, 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు చాలు. ఏమంటున్నాడు ఈయన? ఈయనెవరంట? ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఈయనెవరు? ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేట ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు చెప్పాలి మీరు? యేసు క్రీస్తు యొద్దకు వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు? నిత్య జీవమునకు వారసుని అవ్వాలని నేనేమి చెయ్యాలి, నిత్య జీవమును పొందాలని నేనేమి. ఇప్పుడు ఆయన ఎవరు? ధర్మశాస్త్ర బోధకుడు. రైట్. ఇప్పుడు నేనెవరిని? బోధకున్నా కాదా? అక్సెప్టెడనా? ఓకే. ఇప్పుడు నేను బోధకుని. ఇప్పుడు నేను జాన్ బ్రదర్ ఎదుకోవచ్చో, యోసేపు ఎదుకోవచ్చో, లేకపోతే మన అమ్మ అది అభిషేకకు వచ్చే బ్రదర్, నేను నిత్య జీవాన్ని ముందుకుంటే ఏం చేయాలి అడిగితే మీకు ఏమనిపించింది? ఒక మాట మీకేమనిపిస్తుంది? ఈయన ధర్మశాస్త్ర బోధకుడు పరలోకం పోవడం తెలియదా అంటే ఆయన ఎందుకు అర్థం మనకు అర్థం కాదు. సో కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఏం చెప్తున్నాడు? వచ్చి ఇద్దరు బోధకులే, యేసు ప్రభుల వారు బోధకుడే, ఈయన కూడా బోధకుడే. కాబట్టి ఒక బోధకుడు మరొక బోధకుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నిత్య జీవాన్ని మొదలు ఏం చేయాలి? అప్పుడు అదేదో ఆన్సర్ తెలుసుకోండి కాదు, మారుమనసు పొందుదామని కాదు. ఎందుకు? యేసును శోధించడానికి ప్రశ్న అడుగుతున్న ప్రశ్న. అందుకు ఆయన ధర్మశాస్త్రం అన్నది ఏమి రాయబడి ఉన్నది? నీవేం చదువుతున్నావు ఆయన అనగా అతడు ఈ ప్రశ్న ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తు కాదు, ధర్మశాస్త్ర బోధకుడు ఏసై చెప్తున్నాడు. ధర్మశాస్త్రం లేముందో ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఏసై చెప్తున్నాడు అంటే బోధ. ఏమని బోధ చేస్తున్నాడు? నీ దేవుడనే ప్రభువును ఎట్లంట? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో. అమ్మ బాబోయ్, మంచినండి. ఫస్ట్ ఏముందయ్యా? పూర్ణ చెప్పాలందరూ. ఇది ఉదయం అనుకోండి, ఇది హృదయం అనుకోండి. ఓకే, ఇది మీకు కనబడుతుందో లేదో? కనబడుతుందా? ఇప్పుడు పెడతాను. రెండోది ఏంటి? ఇది మనస్సు. ఇదేంటి? మనస్సు. మూడోది ఏంటి? పూర్ణ శక్తి. అయిపోయినాయా? పూర్ణ వివేకం. మొత్తం ఎన్నైనా? అసలు మనుషులో ఇంపార్టెంట్ ఏంటి? హృదయము. చెప్పండి కరెక్ట్గా. హృదయము, మనస్సు, శక్తి, వివేకం. ఇదే మనిషి. ఇది ఏదో కష్టమే. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉండాలి, దీంట్లో కొంచెం ఉండాలి, దీంట్లో కొంచెం అన్నాడా? ప్రతిదానికి ఏముంది? పూర్ణం, 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 పూర్ణం. ఏంటి పూర్ణం? ఏం పూర్ణం? పూర్ణ అంటే హృదయం నుండి ఏముండాలి? ప్రేమే. మనసు నుండి ఏముండాలి? ప్రేమే. తర్వాత నీ శక్తి ఎంత ఏం చేయాలి? నీ శక్తితో ఏం చేయాలి? పక్కలో ముట్టొద్దు. ఏం చేయాలి? ప్రేమించు. తర్వాత నీకు ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా ఏం చేయి. ఇంకా మిగతా ఉందిగా. అంత పూర్ణం అంటే ఏం లేదు. మొత్తం ఏమి నిండిపోయింది? ప్రేమే నిండిపోయింది. అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ప్రేమే. హల్లెలూయా. ఇది ధర్మశాస్త్రంలో ఏమైంది? వ్రాయబడిందని అని చెప్పారా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపబలని నీవు. హల్లెలూయా. ఈ పూర్ణం ఉంది కదా, ఇది ఎవరి కోసము? మనిషి కోసం కాదు. దేవుని ప్రేమ. పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం. ఇవి ఎవరిని? దేవుని.
ఇది ఈ పూర్ణం అనేది మనిషి కోసం కాదు. ఎవరిది ఇది? దేవుడు. ఈ ప్రేమ దేవునికి ఇవ్వాలి. రెండవది మనుషుల్ని ప్రేమించాలి, పొరుగు వారిని ఎలా ప్రేమించాలి? ఒకటి చెప్పాడు, పూర్ణం ఏమనలే. ఏమన్నాడు? నిన్ను నీవు ఎలాగో ప్రేమించుకొనుచున్నావో నీ పొరుగు వారిని ఆ ప్రకారంగా ప్రేమించు. రైట్. ఇది ఎక్కడుంది? ధర్మశాస్త్రం ఉందని ఆ ధర్మశాస్త్ర బోధకు యేసయ్యకు చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడా? అందుకు ఇప్పుడు యేసు వారు అదే ఇప్పుడు ధర్మశాస్త్రం సరి అయినటువంటి అంటే యేసు ప్రభుల వారు ఏ ప్రశ్న వేసాడు దానికి సరి అయినటువంటి జవాబు ఇచ్చేశారన్నమాట. హల్లెలూయా. సరే, ఏం రాయబడదు అదే నువ్వు చేసే, నువ్వు జీవితం చెప్పేసాడు. అయినా తృప్తి లేదు. ఎందుకని? ఇది అడిగింది బతకడానికి కాదు, యేసయ్యను. ఇప్పుడు ఇంకో మాటదా, అయితే అది ఫస్ట్ శోధించాడు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, 1000 మంది ఇలా మాట్లాడుతున్నారు, ఇద్దరు లేరు గది లోపట, వందలాది మంది ఉన్నారు, ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు అనుకున్నాడు, వీళ్ళందరికీ నేనెవరో మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు నేనెవరో, మన టాలెంట్ ఏంటేడో తెలిసిపోవాలి రోజు మొత్తం అనుకున్నాడు. వీడు ఎవరు? ధర్మశాస్త్ర బోధకుడు. మీరు పొరపాటు అనుకోకండి, మన టాలెంట్ ఎవరికి అవసరం లేదు, మన టాలెంట్ అవసరం లేదు. హల్లెలూయా. మన క్రీస్తునితో పిచ్చివారం అయితే చాలు. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, శోధించాడు. ఏం అంత ఏం చేస్తలేడు ఎక్కువగా, అది అట్లే చెప్పట్లేదు సార్, ఉంది కదా అది చేసి పోనాడు అంతే. కానీ ప్రాణికి ఏం లేదు, ఇంక దొరుకుతలేడు, ఏంటి పట్టుకుందామంటే. హల్లెలూయా. అప్పుడు నేనే నీతిమంతుడని తెలుసుకున్నట్లుగా యేసుక్రీస్తు కంటే నేనే నీతిమంతుడని ప్రజలకు తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇంకో ప్రశ్న అడుగుదాం. అని ఎప్పుడేమన్నాడు? పొరుగు వారిని ప్రేమించమన్నావు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? నా పొరుగువాడు ఎవరు ప్రేమించాలా? అట్లయితే ఈయనని ప్రేమించాలా, ఆయన్ని ప్రేమించాలా, ఆయన్ని ప్రేమించాలా, యాకోబుని ప్రేమించాలా, యోసేపుని ప్రేమించాలా, తర్వాత డేవిడ్ని ప్రేమించాలా, వెంకట్ని ప్రేమించాలా, చిన్న పెద్దలని ప్రేమించాలా, ఎవరిని ప్రేమించాలి? నా పొరుగువాడు ఎవడు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరు ఆన్సర్ చెప్పాలి? యేసయ్య ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మన పాయింట్లోకి వస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు పొరుగువాడెవడో చెప్పుటకు దేవుడు ఒక ఉపమానమును దేవుడు తీసుకొచ్చాడు. ఏంటి అంటే, ఒక మనుష్యుడు అందుకు అది అవసరం లేదు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు. హల్లెలూయా. అమ్మ ఇట చూడాలి, తల్లి ఇటు చూడండి, కొంచెం ఇటు చూడండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి అంట? ఒకడు ఎక్కడున్నాడంట? ఇవాడు కూర్చుంటాడా? నన్నకదా పెట్టా? ఓకే, అవును కదా, రైట్. ఇప్పుడు ఇది మనం అనుకుందాం, ఇది ఒకడున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇది యెరూషలేము. చెప్పండి, ఇదేంటి గట్టిగా? యెరూషలేములో ఒకడున్నాడు. అంటే ఒకడు లేడు, చాలా మంది ఉన్నారు. ఒకడు లేడు యెరూషలేములో. అది మళ్ళీ ఒకటే ఉన్నాడు అనుకుంటే మళ్ళీ కష్టమైపోతుంది అక్కడ. అది యెరూషలేము నుండి ఒకడు యెరికోకు దిగి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నంట? యెరూషలేములో ఉన్నాడు. ఈ యెరూషలేమును ఏమంటారంటే దేవుని పరిశుద్ధ పర్వతం. చెప్పండి, దేవుని పరిశుద్ధ పర్వతం. ఇందాక మనం చదువుకున్నాం 15 కీర్తనలో, యెహోవా పర్వతం మీద, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. ఇప్పుడు ఉన్నాడా? ఎక్కుతున్నా ఆయన? ఉన్నాడు ఆల్రెడీ. ఎక్కడున్నాడు? యెహోవా పర్వతం మీద ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన యెరూషలేములోనే ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు మనం మేము ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆయన ఆల్రెడీ ఎక్కేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఎక్కిన తర్వాత ఇప్పుడు నిదానంగా ఏం చేస్తున్నా అంటే, యెరూషలేము నుంచి ఏం చేస్తున్నాడు చెప్పాలి? కిందికి దిగుతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? కిందికి దిగుతున్నాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తుండు. అంటే అర్థం ఏంటంటే, యెరూషలేము అనేది పరిశుద్ధ పర్వతము అనేది అది పైన ఉన్నది, అది ఉన్నతమైన స్థానము, అది శ్రేష్టమైన స్థానము. యెరికో దరిద్రమైన శాపగ్రస్తమైన పట్టణం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ చూస్తే మనము ఏం చేస్తున్నారు? యెరికోకు దిగి వస్తున్నారు. పట్టుకొని బాగా కొట్టి ఈ వస్త్రములన్నీ
దోచుకొని ఏం చేశారు? తృణ ప్రాణముతో వదిలేశారు. యెరూషలేములో ఉండగా ఇప్పుడు ఏముండే? మీకు ఒక్కరు చెప్పాలి. యెరూషలేములో ఉండగా ఏముండే? గాయాలు లేవు. చెప్పండి, ఏం లేవు? గాయాలు. ఎటు హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము ఉన్న వారికి ఏం లేవు? గాయాలు లేవు. మరి ఏమున్నవి? బట్టలు ఉన్నవి, ఆరోగ్యము కూడా ఉన్నది. కానీ ఎప్పుడైతే కిందికి, అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, దొంగలు ఎక్కడ ఉన్నారు? చెప్పాలి. ఒకడు దొంగిలించబడ్డాడంటే తప్పు దొంగదా, యెరూషలేములో వాడా? కరెక్ట్ చెప్పండి. ఒకడు దోసుకుని పడిండు, మంచిగా అర్థం లేదు. ఒకడు దోసుకుని పడిండు, వాడు మోసం చేశాడంటే ఇప్పుడు మంచి గుర్తు పెట్టండి. యెరూషలేము ఉన్నప్పుడు ఆరోగ్యం ఉందా? ఉంది. వస్త్రాలు ఉన్నాయా? ఉంది. ఆస్తులు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు దోసుకోవడం పడినావు. ఇప్పుడు దొంగ రావడానికి మార్గాలు తెలిసింది ఎవడు? ప్రయాణం చేసింది ఎవడు? ఆడ పైనే ఉంటే చెప్పాలి, ఆడక్కడే ఉంటే ఆడు కుట్టబడకపోతుండే. రెండవది, ఆయన దగ్గర ఏ విధంగా దొంగ దోచుకొని పోకుండే. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఆయన మారిండు గనకనే ఇలా దొరికిండు. ఆ స్థానాన్ని విడిచిపెట్టిండు. ఆ పరిశుద్ధ పర్వతమును, ఆ యెరూషలేమును ఆయన వేసిండు, విడిచిపెట్టిండు గనక, కిందకి దిగి వచ్చిండు గనక ఇప్పుడు ఎవరు దొరికిపోయినా? దొంగలకి దొరికిండు. హల్లెలూయా. ఇప్పుడు పెట్టుకున్నట్ట కొన ప్రాణముతో విడిచారు. అంటే ఇక వాడిని అలాగే వదిలేసి ఏమవుతాడు? ఈయన బ్రతుకున్నవాడే. ఈయన ఎవరు? చచ్చినవాడు కాదు. ఎవరైనా బ్రతుకున్నవాడే. కానీ బ్రతుకున్నటువంటి వాడు మరణానికి బహు సమీపముగా ఉన్నాడు. దిగంబరైపోయాడు, ఒళ్ళన్ని గాయములు, రోడ్డు పక్క పొంటి పడేశారు. హల్లెలూయా. ఇప్పుడు నెంబర్ 1 ఒక ఆయన వచ్చిందంట. ఎవరు వచ్చారు? ఇప్పుడు నెంబర్ 1 ఎవరు వచ్చారు? బర్నబా, తొందరరా. ఇది కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చిండు? ఇక్కడ పట్టుకున్నారు, కొట్టేసిండ్రు. ఇప్పుడు వచ్చిండు ఎవరు తెలుసు? ఈయన పేరేం పేరు తెలుసా? చెప్పాలి. యాజకుడు. ఈయనెవరు? యాజకుని మెడలు ఏమేమి ఉంటాయి తెలుసా మీకు? సరే పడిపోతే మళ్ళీ మనం బయట ఏమొచ్చింది? ఇప్పుడినా దాన్ని చూడు, చూసిండు. అబ్బో, బాగానే కొట్టిండ్రు. బాగానే చచ్చిపోతుంటావా? దిగమ్మ కూడా అయిపోయిండు. మనకెందుకు లేదా, వెళ్ళిపో. హల్లెలూయా. ఎవరు వచ్చారంట? యాజకుడు. పోనీ యాజకుడు తెలుసా? ఒక్క చదవండి, త్వరగా వెళ్ళిపోతాం. నిర్గమకాండ 21, త్వరగా. నిర్గమకాండ 21. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుని అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహూదును, ఎలియాజరును, ఈతామారును. చాలు. హల్లెలూయా. మంచిదండి. యాజకులు ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలంటేనే దేవుని ప్రథమ కుమారుడు. మంచిదండి. ఇజ్రాయేల్ ఎవరు? దేవుని ఆ ప్రథమ కుమారుడిలో నుంచి ప్రత్యేకింపబడినటువంటి వాడు అహరోను. ఆ అహరోను సంతతి వారికి అప్పగింపబడింది ఏంటి? యాజకత్వం. హల్లెలూయా. వీరికి ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ఎవరికి? ఈ అహరోను సంతతి వారు మాత్రమే దేవుని మందిరంలో చేయాలి, యాజకత్వాన్ని జరిగించాలి. హల్లెలూయా. యాజకత్వం అంటే ఏంటంటే ప్రజలు పాపం చేసి పాడైపోకుండా, దేశ ప్రజలు పాడైపోకుండా, దేవునికి దూరమైపోకుండా, వారి శారీరక ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, పాప క్షమాపణ కొరకు రాత్రింబగళ్ళు ఎప్పుడు 24 గంటలు ఏం చేస్తుండాలి? దేవుని మందిరంలో దేవుని ప్రజల పక్షాన యాజకత్వం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు అట్టి యాజకుడు అనగా దేవుడు పిలుచుకున్నటువంటి వారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, అంటే ఏర్పరచబడిన వారు మరలా
ప్రత్యేకింపబడినటువంటి వారు, అభిషేకమైనటువంటి వారు. ఇప్పుడు ఆ యాజకుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చాడనమాట. వచ్చి ఏమేం చేసినట్ట, ఎవడో బాగానే కొట్టిండ్రా, ఎవడో బాగానే కొట్టిండ్రా, ఇంకొంచెం కొడితే పానం పోతుంది. పాపం బట్టలు కూడా లేవు, జేబులో పర్సు ఉండనో ఏమి, మెడలో గొలుసు ఉండనో ఏమి. ఇప్పుడు ఏమి చెప్పరు, ఇప్పుడు ఏమి లేవు, డబ్బులు లేవు, బంగారము ఇత్తడి ఏం లేవు. సో షాడ్ అనేసిండు, వెళ్ళిపోయిండు. ఎవరు వీళ్ళు? యాజకులు. నెంబర్ 2 ఎవరు వస్తారు ఇప్పుడు? దా అభిషేక్ బ్రదర్ దా. అలాగుననే చెప్పాలి, అలాగుననే చెప్పాలి, అలాగుననే. ఎవరు? హల్లెలూయా. రెండు రోజులు వస్తున్నారు లేవీయులు. లేవీయులు వచ్చారు. ఎవరంటావు? మనోడేనా? చూసిండు, బాగా చూసిండ్రు, ఇటు చూసిండ్రు, అటు చూసిండ్రు. ఈ దగ్గర అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏమున్నాయి ఇప్పుడు? నీళ్ళ బాటిల్ లేదా? ఉన్నది, అన్ని ఉన్నాయి. చూసిండు, పే చేసినాడు. చూసి దగ్గరికి పోలే చెప్పండి. నేర్పేడంట పక్కగా పోయింది. ఇప్పుడు ఈ లేవీ ఎవరు? ఒకసారి సంఖ్యాకాండము 1:47 నుంచి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగున సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రం లెక్కించకూడదు, ఇశ్రాయేలు మొత్తమునకు వారి మొత్తంలో చేర్చకూడదు. నువ్వు సాక్ష్య గుడారం మీదను దాని ఉపకరణాలన్నిటి మీదను దానిలో చేరన్నిటి మీదను లేవీయులను నియమింపబడిన. హల్లెలూయా. రైట్. ఇప్పుడు లేవీయులు ఎంతమంది అన్నదమ్ములు? 12 గోత్రాలు. మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇప్పుడు యెహోషువ కాలములో దాన్ని చేసుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. ఫస్ట్ ఏం చేసుకున్నారు? స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని 12 గోత్ర వారికి కాలాన్ని పంచేయాలి. 7 జాతుల వారిని వెళ్ళగొట్టాలి. తర్వాత 12 గోత్రాలు ఏం చేయాలి? పంచిపెట్టాలి. రైట్. ఇప్పుడు ప్రభువు మోషేతో క్షమించండి, యెహోషువతో మాట్లాడు. యెహోషువ ఈ ఉన్నటువంటి భూభాగాన్ని ఎన్ని భాగాలు చేయు? 12 భాగాలు కాదు. ఎన్ని భాగాలు చేయాలి చెప్పండి? కొంచెం 11 చెయ్యాలి. అదేంది ప్రభు, కొన్ని కొట్టేసావా? కొట్టేలే, ఏర్పరచుకున్నా. స్వాస్థ్యం ఉండదా? కొంచెం ఆగినైనా. హల్లెలూయా. మరి ఎవరికి ఇవ్వద్దంటే లేవీయులకు ఇక్కడ ఏముండొద్దు చెప్పాలి. లేవీయులకి ఏముండొచ్చు? స్వాస్థ్యం ఉండదు. మరి ఎక్కడ ఉంటారు ప్రభు? వాళ్ళు ఎక్కడ ఉంటారయ్యా? వాళ్ళు ఏం పని చేసుకుని బతకాలయ్యా? భూమి మొత్తం వీళ్ళకి ఇస్తే అని ఎట్లా బతకాలి? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎలా బతకాలి అంటే ఈ 11 గోత్రికుల దశమ భాగములే, కానకలే, అర్పణములే వీరికి స్వాస్థ్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటి? ఈ 11 గోత్రికుల దశమ భాగము, దాని తర్వాత అర్పణములు, కానుకలు వీరికి ఏంటి? స్వాస్థ్యం. ఇంకా వీరు ఈ పరిచర్య చేయాలి. ఓకే, ఇవి అన్ని పని వరకు అప్పగించాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరు? ఇజ్రాయేలు కాదు, ఇజ్రాయేలీలకు పని చేయటకు బాధ్యత అప్పగించేవాడు ఎవరు? లేవీయులు. ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు బాధ్యత అప్పగించిన వారిల్లు. దాని ఆయన మళ్ళీ ఒకసారి వచ్చిపోదు కానీ బర్నబాస్ దా. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు ఎవరిల్లు? ఆయన పేరు ఎవరు? ఈయన పేరెవరు? యాజకుడు. ఈయన పేరెవరు? లేవుడు. ఇప్పుడు ఎవరు చూశారు? యెరూషలేము నుంచి యెరికోకు దిగవచ్చును మనం చూశారు. చాలా ఫీల్ అయ్యారు. చెప్పు, ఇద్దరు ఏమయ్యారు? మీ ముఖాలలో ఫీలింగ్ లేదు. చాలా ఫీల్ అయితే ఏం చేస్తారు తెలుసా? మీరు చెప్పండి, ఏం చేస్తారమ్మా? నేను చెప్పమంటావా? వాట్సాప్లో వేసినట్టు టిక్ టిక్ పెడతామ్మా. దాన్ని ఏమంటారు? స్టేటస్ గారు. అది బొమ్మలు ఉంటాయి కొన్ని, చిన్న ఉంటాయి అన్నమాట. అవి ఆ వీడియోస్లో కుడుతుంది అనమాట. ఇది ఏడవాడు
కదా మహేష్? నిజం, వెంకట బాగా తెలుసు. మనం ఏడవం, ఏం చేసాము? ఏడుస్తున్నట్లుగా అంతే. ఇప్పుడు ఏ చేసిరు? దారుణంగా కొట్టారు. మనం ఏం చేయలేం. వీళ్ళు ఏం చేయలేరా? చేయగలరు, చేయలేరా? చెయ్యగలరు, కానీ ఏం లేదు, చెప్పాలి, చేసే మనసు లేదు. హల్లెలూయా. కాబట్టి ఇద్దరేమైపోయారు ఇప్పుడు? పేరుకు పెద్ద మనుషులు, పేరుకు పరిచారకులు, పేరుకు లేవీలు, పేరుకు యాజకులు. కానీ నిజంగా ఒక మనిషి చెడిపోతే, పాడైపోతే వారి గాయాలకు వాడికి ఇప్పుడు ఎవరికి మనసు లేదు? యాజకునికి మనసు లేదు, లేవీనికి మనసు లేదు. ఈ లేవీలు తెలుసా, శుభ్రంగా దేవుని మందిరకు వెళ్ళవలెను, అక్కడ ఏం చేయాలి? క్యాండిల్ ముట్టించాలి. ఒరే నాయన, ఆ క్యాండిల్ తర్వాత ముట్టించచ్చు. ఇక్కడ ఒక బతుకు, ఒకరి జీవితం ఏమైతుంది? ఒకరి జీవితమే, ఒకరి బతికి ఆరిపోతుంది. ఫస్ట్ ఈ దీపాన్ని వెలిగించామని దేవుడు ఏమిస్తే, మేము ఈ దీపాన్ని వెలిగించాము. ఏం వెలిగిస్తాము? మందిరంలో ఉన్నటువంటి క్యాండిల్ వెలిగిస్తాం. వెలిగించుకో. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వచ్చేసరికి యాజక ధర్మాన్ని మర్చిపోయారు, లేదు తమ పరిచయ ధర్మములు కూడా మర్చిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. ఈయన ఎవరంట? ఈ సమరయుడు రాగానే ఇప్పుడు ఒకవేళ మిటికి చూస్తా ఉంటే, యాజకుడు రాగానే అమ్మయ్యా ఏమనుకున్నాడు? నా గాయాలు కడతాడు, నా హాస్పిటల్లో జాయిన్ చేసి అని ఎంతో కొంచెం ఏం రావచ్చు, ఆశ రావచ్చు. ఆడబోయే తర్వాత ఎవరు వచ్చారు? లేవి వచ్చారు. ఇంకో కొంచెం ఆశ వచ్చింది. అమ్మో వీళ్ళు ఇంకా చాలా పెద్ద పరిచర్య చూసుకోవాలి, వీళ్ళు ఖచ్చితంగా చేస్తాను అనుకున్నాను. ఆడబోయే. ఇప్పుడు ఎవరు వచ్చారు? మానికేం లేదు, వీళ్ళకేమో చేసే మనసు లేదు, వాడికి విశ్వాసం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో ఇది చేసే మనసు ఉంది, వాడికి ఏం లేదు, వాళ్ళే చేయలేదు, వీళ్ళు చెప్తారు అంతలే. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చారంట? సమరయుడు వచ్చిండు. ఎవరు వచ్చిండు? సమరయుడు వచ్చిండు. సమరయుడు వచ్చి చేసినట్ట. సరే, ఇక్కడ కొంచెం ఆగుదాం. సమరయులు కొంచెం మీరు చాలాసార్లు ఉండొచ్చు, జస్ట్ ఆగుదాం. ఇప్పుడు ఈ సమరయులు ఎట్లా వచ్చారని తెలుసు? ఏమైనా కొంచెం చరిత్ర తెలుసా? ఒక మంచి మాటనండి. ఈ సమరయ్య పట్టణం మనకు మరొక పేరు తెలుసా మీకు ఎవరికైనా? అయ్యో, షోమ్రోను. చెప్పండి ఒకసారి. ఏంటి పట్టణం? షోమ్రోను. కావడానికి 3 రాజుల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం. 3 రాజుల గ్రంథం 16:24. త్వరగా. 1 రాజులు 16:24. అతడు షేమేరు వద్ద షోమ్రోను కొండను అక్కడ పుట్టినట్లు ఏముంది కింద? రైటా? ఉందా లేదా? రైట్, అర్థం కదా. షోమ్రోను అన్న, సమరయ్య పట్టణం అన్న రెండు ఒకటి. ఇక పర్యాయంలో ఈ దేశం మీద, పట్టణం మీద ఏమైంది? దాడైతే జరిగింది. కానీ సుమారు క్రీస్తు పూర్వము 680వ సంవత్సరం కాలంలో అషూరు వాళ్ళు ఈ ఎవరి మీద, ఈ యొక్క ఎరుకో మీద, షో మీద దాడి చేస్తారు. దాడి చేసి కొందరిని చెరువుని పోతారు. చెరువుని పోయిన తర్వాత మరికొంతమంది చేసినంటే, అంటే వీళ్ళు బాగా యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమందినేమో అషూరు తీసుకెళ్తారు, మరికొంతమందినేమో అన్ని జనులు అందరూ తీసుకొచ్చి ఈ సమరయ పట్టణం అక్కడ ఉంచుతారు. రెండు పోయిందా? ఇప్పుడు సమరయ 2 భాగాలు అయ్యారు. కొంతమంది ఏమో అషూరుకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో సమరయలు ఉన్నారు. ఇప్పుడు వేరే ఆయా దేశాలకు వెళ్ళి ఆ బానిసలు తీసుకొచ్చిన ప్రజలు ఎక్కడ పెట్టిన రాజు? మీకు అర్థం కాదు. 2 రాజుల గ్రంథము 2 రాజులు 17:24. ఒకసారి 2 రాజులు 17:24.
అష్షూరు రాజు ఇప్పుడు పైన కదా, ఆ పైన చదివినటువంటి ఆ దేశాల పని వచ్చారు, షోమ్రోన్కి వచ్చారన్నమాట. ఫస్ట్ ఆ వచ్చిన మనసు పైన ఏ దేశం ఉంది? అష్షూరు రాజు. అంటే బబులోను నుంచి కొందరిని, కూతా నుంచి కొందరిని, హవ్వ, ఇవన్నీ ప్రాంతాల పేర్లు. ఓకే, ఆ ప్రాంతాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఈయన సమరయ్య, షోమ్రోన్ అనే పట్టణంలో ఉంచారు. అర్థం కదా? ఇప్పుడు సమరయ్యలు కూడా వేరే వారు కాదు, యూదులే, వేరే జాతి కాదు. ఓకే, యేసుక్రీస్తు కాలంలో కూడా ఇజ్రాయెల్ దేశాన్ని 3 భాగాలు పిలుస్తారు. ఎన్ని భాగాలు చేస్తారు? ఏంటి తెలుసా మీకు అవి? ఒకటి సమరయ్య, ఒకటేంటి సమరయ్య, రెండవది గలిలియా, రెండవది ఏంటి గలిలియా, మూడవది యూదా. మీ బయలు అర్థమవుతుంది. సమరయ్య, గలిలియా, యూదా, ఈ 3 కలిపితే ఏంటి? ఇజ్రాయెల్, యూదులు. ఓకే, అట్లయితే వీళ్ళ టైం బాగుండగనేమో గలిలియా అటు ఉంది, యూదా ఇటు ఉంది, మధ్యలో ఎవరున్నారు? సమరయ్యులు. అర్థమవుతుంది మీకు? అక్కడ ఏముంది? గలిలియా, ఇక్కడ ఏముంది? మధ్యలో ఎవరున్నారు? సమరయ్యులు. ఇప్పుడు ఏంటంటే యూదులు గలిలీకి వెళ్ళాలన్నా, గలిలీలు చెప్పండి యూదా ఎవరు గుండా రావాలి? సమరయ్య గుండా రావాలి, వేరే మార్గం ఏమీ లేదు. ఓకే, కానీ ఎప్పుడైతే మీరు మిశ్రిత జనమైపోయారో అప్పుడు వేరే మార్గాలు అంటే ఇలాగపోతే 2 కిలోమీటర్లు, అలాగపోతే 10 కిలోమీటర్లు, ఇలాగపోతే ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు. అట్లా పోతే ఇప్పుడు వీరిని చూడలేక, అంటే వీరి ముఖాలు చూడలేక, వీడి సహవాసం వద్దనుకొని 10 కిలోమీటర్లు వేసుకున్నారు. ఔటర్ రింగ్ కూడా వేసుకున్నారు వీళ్ళు. ఎవరు? గలిలీయులు, యూదులు కలిసి. అర్థం కదా? ఇప్పుడు మీరు తర్వాత ఇది 17 అంత మొత్తం చదువుకోండి, ఇప్పుడు చదువుతాం, టైం అయిపోతుంది. కాబట్టి వారు భయంకరమైనటువంటి పాపులు, విగ్రహాలు, త్రాగుబోతులు, ఏ ప్రవక్త మాట వినటువంటి వారే ఆ జాతుల వారు. అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు సమరయ్యలు మంచి వారే, ముందు మంచి గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, ఆ అష్షూరు రాజు తీసుకొచ్చి పెట్టింది కదా, వాళ్ళతో వీరు మెల్లగా ఏం పెట్టుకుంటున్నారు? ఇప్పుడు సంబంధం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చెరగొని పోయిన వారేమో అక్కడ సంబంధం కలుపుకున్నారు, ఉన్నవారేమో ఇప్పుడు ఈ సమరయ్య పట్టణం అంతా కూడా ఇప్పుడు ఏమైందంటే మిశ్రిత జనముగా మారిపోయింది. అంటే ఏ ఒక్కరు యూదులు వివాహం చేసుకోలేదు. కంప్లీట్ గా సమరయ్య, యూదులు, గలిలీయులు ఎందుకు ఈ పట్టణాన్ని ఇంతగా అసహించుకుంటారంటే, వీరు అంటే ఒక అన్యజనునికి, ఒక ఇజ్రాయేలుకి, అనగా ఒక వెలుగు సంబంధికి, ఒక చీకటి సంబంధికి, ఒక ఆత్మ సంబంధికి, ఒక శర సంబంధికి, ఒక పరలోక సంబంధికి, ఒక భూ సంబంధికి, ఒక దేవుడి సంబంధికి, ఒక సాతాను సంబంధికి పుట్టిన పిల్లలు ఈ సమరయ ప్రాంతంలో విస్తరించారు. శివునికి అలా వివాహం చేసుకున్న కొంచెం భయము, భక్తి, మందిరానికి వెళ్ళాలి ఉందా అంటే లేదు. కంప్లీట్ గా ఆ యొక్క అన్యజనుల ఆచారంలో వీరు కంప్లీట్ గా పంది బుర్రట్టుగా దాంట్లో బుర్రాడుతున్నారు. ఇప్పుడు యూదులకు అసహ్యకరంగా, గలిలీయులకు అసహ్యకరంగా వీళ్ళు మారిపోయారు. ఇప్పుడు వారిని ఇజ్రాయెల్ అందరూ వారిని ఏం చేశారు? బయటికి వెలివేశారు. హల్లెలూయా. వారి ముఖం చూడొద్దు, వారికి మన సంబంధం ఏ మొత్తం కట్టనమాట. అంత ఇంకోవైపు అంటే మనం పందుల్ని ఎంత అసహించుకుంటామో, కొంతమంది బలులు ఏం చేసుకుంటారు. మీకు బల్లి ఇష్టమేనా? ఇష్టం బల్లి ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి మీరు బల్లుల్ని, దోమలు అసహించుకున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు ఎవరిని అసహించుకుంటారు? కారణం ఏంటి? వీరు మిశ్రిత జనముగా మారిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పాలి. ఇప్పుడు వచ్చింది ఎవరు? సమరయుడు వచ్చిండు. వచ్చి అతనిని చూచి, ఎవరు చూసి ఆ యెరూషలేము దిగి వచ్చినటువంటి
ఆ వ్యక్తిని చూచి అతని ఎడల జాలిపడి తన వాహనమును దిగి అతని గాయములను కట్టి ఇంకేమి చలవని చేసి ఒక పూటకుల వారి ఇంటికి అతన్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు 2 కాసులు ఆయనకి ఇచ్చేసయ్యా, నేను మరల వెళుతున్నా, నేను మరలా వస్తాను, నీవు ఈయనకి ఏం అన్ని పరిచర్య చెయ్యు, ఆ తర్వాత ఇంతకు మించి మీరు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను దాన్ని మీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పడదండి ఇంత మటుకి. ఆ ఫ్యాన్ బంద్ చెప్పండి, ఆ ఫ్యాన్ బంద్ చేసి. ఇప్పుడు రా, మంచిగా ఇప్పుడు తెలిసిన అనుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, దిగడం పాపమా కాదా? చెప్పాలి గట్టిగా. పాపమే. దిగడం పాపమా కాదా? పాపం. మళ్ళీ అడుగుతున్నాను, దిగడం పాపమా కాదా? మీరు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, నేను చెప్తా. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో పేతురు గారు ఒక మిద్దె మీద ఉంటాడు. మిద్దె మీద ఉన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఏమని? నీవు దిగి వారితో కూడా చెప్పాలి. నీవు దిగి, అక్కడేముంది? నీవు దిగి వారితో కూడా వెళ్ళు. మంచి వినండి. హల్లెలూయా. నీవు దిగి వారితో కూడా వెళ్ళు. పైన ఉన్నప్పుడు ఏమొచ్చింది? పేతురు గారికి దర్శనం వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది, దేవుని స్వరం వచ్చింది. ఎక్కడ? ఇంట్లో కాదు, ఇంటి పైన. ఇప్పుడు దర్శనం ఇచ్చిన దేవుడే, అభిషేకం ఇచ్చిన దేవుడే మాట్లాడితే దేవుడున్నాడు, నీవు దిగి వారితో కూడా వెళ్ళు. హల్లెలూయా. దాని తర్వాత మోషే విధుడు కొండకి రమ్మన్నాడు, కానీ మరలా కొన్ని మాట్లాడినదంటాడు, నీవు దిగి కిందికి, చెప్పండి, నీవు దిగి కిందికి వెళ్ళు. హల్లెలూయా. మోషే కొండ దిగాడు, పేతురు మీద దిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది దిగొచ్చారు. ఇంకొక మాటలు చెప్పాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. దిగి రావడం క్షేమమే. హల్లెలూయా. జక్కయ్య చెట్టు దిగి వచ్చారు, మోషే కొండ దిగి వచ్చారు. చివరికి సర్వాధికారి, జ్యోతిర్మయుడు, సర్వశక్తిమంతుడు, సకల లోకములను నోటి మాట ద్వారా కలిగిస్తున్నటువంటి ఆ సృష్టికర్త కూడా ఆయన జీవాహారముగా దిగి వచ్చారు. మోషే దిగి వచ్చిన, పేతురు దిగి వచ్చిన, పౌలు దిగి వచ్చిన, జక్కయ్య దిగి వచ్చిన, యేసుక్రీస్తు దిగి వచ్చిన, దానికి అర్థం ఉంది. హల్లెలూయా. ఒక అర్థం ఉంది. కానీ చెప్తున్న ఆ వ్యక్తి మీరే. ఆ వ్యక్తి ఎవరు? మీరే. దేవుడు తన శ్రద్ధ ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. మంచిదా? మనం చెడిపోయి ఉన్నప్పుడు, పాడైపోయి ఉన్నప్పుడు, పంది బుర్లాడుతున్నట్టుగా మనం పాపంలోను, కులములోను, మతంలోను, త్రాగంలోను, విచారంలోను, ప్రతి నీచమైనటువంటి పాపంలో బుర్లాడుతున్నప్పుడు ఆ బురద గుంటలో నుంచి మనల్ని లేపడానికి, మనల్ని పవిత్రపరచడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ 3 మేకల పైన గొల్గొతా కొండలో రక్తమంతో కాచి ప్రాణం పెట్టారు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనందరికి దేవుడు రక్షణ వస్త్రమును ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంఘం అంటే పాటలు పాడేవారు కాదు, వాక్యం వినేవారు కాదు, చర్చకొచ్చే వారు కాదు, దర్శనం వారు కాదు, కానిచ్చేవారు కాదు. యేసు క్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడి కొనబడి రక్షణ వస్త్రమును ధరించుకునే దేవుడి సంఘం. వారి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడును, వారి ఆత్మీయత యెరూషలేములో ఉండును. హల్లెలూయా. శారీరకంగా మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ మందిరంలో ఉన్నప్పటికీ వారి ఆత్మీయ స్థాయి ఏంటి? యెరూషలేము. హల్లెలూయా. ఇప్పుడు
వస్త్రం ఉంది, రెండవది ఇత్తడి ఉంది, మూడవది బంగారం. ఆయన చాలా విలువైనటువంటి వాడు, చాలా శ్రేష్టమైనటువంటి వాడు. సియోనులో ఎక్కడ హల్లెలూయా హల్లెలూయా సియోనులో కూర్చోబెట్టబడ్డాడు ఆయన. అక్కడ ప్రభువుతో కూడా ఆయన జీవం దాచబడి ఉన్నది. చౌతం కులస్థులు మీ జీవము పరలోకమందు ఆయనతో కూడా దాచబడి. హల్లెలూయా. సహోదరా సహోదరి, పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పిచ్చి పిచ్చి మాట్లాడచ్చుకోకు. నువ్వు ఎవరో, నీ జీవము యెరూషలేములో ఉంది, నీ పేరు జీవ గ్రంథంలో ఉంది. నీ చూపు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. హల్లెలూయా. ఒకడు పిచ్చివాడు వల్ల తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకడు పిచ్చివాడు వల్ల తిరుగుతున్నాడు. వేరేం పేరు? ఇప్పుడు మీరు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అంటే మాట తీసుకున్నటువంటి వారు, బాబు తీసుకున్నటువంటి మనమస్తున్న వారు, అభిషేకం పొందిన అక్కడ ఉన్నారు. ఇప్పుడు కింద తిరుగుతున్నాడు ఒకడు, కింద ఒకడు తిరుగుతా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు, సౌండ్ చేస్తా ఉన్నాడు, సౌండ్ చేస్తా ఉన్నాడు, సౌండ్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీకు మాట చెప్పాలి. మిమ్మల్ని గురించి రాత్రి పగలు చింతించే ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా మీకోసము రాత్రి పగళ్ళు చింతించువాడు ఒకడున్నాడు. వాడే అబద్ధ క్రీస్తు. నిజమా కదా వెంకట గారు? నా ఏమన్నా వస్తున్నారా? నిజమా కదా? మీకోసం చేస్తున్నాడు, ఒకడు చింతిస్తున్నాడు. సంసోను గారు లేకుండా ఉండలేంటున్నాడు, మహేష్ లేకుండా ఉండలేంటున్నాడు. ఎవడు? ఇప్పుడు సంసోను మీద అక్కడ, అభిషేక్ మీద అక్కడ, యోసేపు అక్కడ, యాకోబు అక్కడ, బర్నబా అక్కడ, వీళ్ళందరూ అక్కడ ఎక్కారు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. ఎవరు ఎవరు ఎవరు? అబద్ధ కొండలైపోయాడు. నా స్నేహితులు కలిసి బార్షాప్కి వెళ్ళాం, వ్యభిచార కొంపలకి వెళ్ళాం, అబద్ధాలు ఆడాం, వాడిని ముంచాం, వీడిని ముంచాం, పనికి మారిన సినిమా టాక్స్లో కూర్చున్నాం, ఎంజాయ్ చేసాం, ఈర వేసాం. నీ శరీరానికి కావాల్సిన, ఆ మనసుకు కావాల్సినటువంటి ఎంజాయ్మెంట్ ఇస్తే యేసు క్రీస్తు రాగానే, సువార్త రాగానే నువ్వు పెట్టిపోతావా? హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి వస్తావా అయ్యా ప్లీజ్? ఇట్లా కొంచెం వెనక్కిరా. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? మరి మీ పేరు చెప్పండి తల్లి. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? నీ వెనకయ్యా జ్ఞానం చెప్పు. అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నా అక్కడ? ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది మన, ఇంకా రాలే అక్కడికి. జాగ్రత్త ఎక్కేసాడు, యాకోబు ఎక్కేసాడు, యోసేపు ఎక్కాడు, మన సుశేష్ అందరూ ఎక్కేశారు మాట. ఇప్పుడు ఏమంటున్నాడు? జాను, మేరీ జాను, నీవు లేకుండా నేను ఉండలేకపోతున్నా, నాకు టైం పాస్ అవుతుంది. యోసేపు మొన్న దాకా నీకు 100 ఫోన్ ఇచ్చినా కదా, ఇప్పుడేమది సగం కొరికి యాపిల్ పెన్ను, సగం కొరికి యాపిల్ ఉంటుంది ఇంకా యాపిల్. మొన్నటిదాకా ఏమి ఇచ్చిన నీకు? 100 ఫోన్ ఇచ్చిన, ఇప్పుడు ఏమిచ్చా? ఐఫోన్ ఇస్తా. హల్లెలూయా. దా ఏంది? దా. హల్లెలూయా. మొన్నటిదాకా రోల్డ్ గోల్డ్ ఇచ్చిన, ఏమిచ్చినా తెలుసా? రోల్డ్ గోల్డ్ అంటే బంగారం, కానీ బంగారం రోల్డ్ గోల్డ్. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా చెప్తున్న బంగారం ఇచ్చా. హల్లెలూయా. మొన్న ఈడ హౌసింగ్ బోర్డ్లా చిన్న చిన్న సినిమా టాక్స్ సినిమా చూపించిన. ఇప్పుడు అట్లా కాదు, దాన్ని ఏమంటారు? ఐనాక్సా? చూడు సిస్టర్ సుశీలమ్మ గారు, చూడండి ఎట్లుంది. ఐమాక్స్, ఐమాక్స్ ఎక్కడా? ఐమాక్స్. అప్పుడు 50 రూపాయల సినిమా టికెట్, ఇప్పుడు
500 పర్వాలా, కుర్చీలు బాగుంటాయి, చల్లగా వేసి ఉంటాయి. దాయా బర్నబా 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 ఎవరు పిలుస్తున్నారు? ఇంక అర్థమైపోయింది. అది మనం లేకుండా ఈయన ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు దిగిండ్రా లేదా? దిగావా లేదా? దిగావా లేదా? హల్లెలూయా! రక్తం కాచిన దేవుణ్ణి మర్చిపోయావు, నీ కోసము దిగంబరిగా మరణ దేవుణ్ణి మర్చిపోయావు, శిలువ మరణాన్ని మర్చిపోయావు. నీ శరీరానికి, దాని మనసుకు ఎంజాయ్మెంట్ సాతాను గారి మాట విని యెరూషలేమును వదిలేసి దొంగల గుహైనటువంటి కిందికి దిగావు. హల్లెలూయా! హల్లెలూయా! అంతటి కావస్తే ముందు ప్రేమించిన అమ్మాయి నల్లగుండే, ఇప్పుడు తెల్ల అమ్మాయి అంటాడు. ఎందుకు వ్యభిచారి? ఇప్పుడు వ్యభిచారి అంతెందుకండి, డబ్బును ఆశించండి. బిలాం ప్రవక్త ఇజ్రాయెల్ విభజన ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలతో ఒక ప్రవక్త వ్యభిచారం చేయించాడు. ఈ వ్యభిచారానికి ఎవరిది? సాతాను గాంధీ. చక్కటి అమ్మాయిని, జుట్టు పొడవుండును, పళ్ళు తెల్లగుండు, దా ఇట్లా పట్టుకున్నమాట. పడేసిండు. ఇప్పుడు దిగండి. హల్లెలూయా! వేసిండు, దిగండి. దిగగానే ఆయన అనుకుండు ఇది నిజమైన ప్రేమనేమో అనుకుండు, ఇది నిజమైన ప్రేమ అనుకున్నాడు. వెంటనే దొంగలు వచ్చారు, బాగా గుద్దేశారు, వస్త్రం తీసుకున్నారు, వెండి తీసుకున్నారు, బంగారు తీసుకున్నారు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ దొంగ ఎవడు అనుకున్నా? యోహాను సువార్త దేని ప్రకారముగా వాడు దొంగయు దోచుకున్నాడు. నేను జీవమును సమృద్ధి చూపించుటకు వచ్చుతుంది. హల్లెలూయా! ఈ మంచి సమరయుడు ఇరిగించినప్పుడు వచ్చాడు, తన జీవాన్ని చుట్టుకు వచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు మరలా ఈ చెడిపోయిన, ఈ పాడైపోయినటువంటి, ఈ గాయాల పాలైనటువంటి ఈ వ్యక్తి మరలా ఒక పూటకుள்ள వారింట్లో ఉండాలి, ఒక యజమాని కింద ఉండాలి, ఒక సహవాసం ఉండాలి. ఎందుకంటే ఈ విమోచించినటువంటి సమరయానికి మరొక ప్రణాళిక ఉంది. ఈయన ఎక్కడికి దిగి వచ్చాడో మరలా అక్కడికి చేర్చాలి. హల్లెలూయా! 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 నీకు మనసుందా? నీకు మనసుందా? ఎంత దిగావు? వెండి అనేది విమోచనకు సాదృశ్యం, బంగారం అనేది విశ్వాసానికి కృపకు సాదృశ్యం. ఇవన్నీ ఆత్మీయ అలంకరణ. ఇది రక్షణ వస్త్రం. కొన్న ప్రాణం తప్పు ఏం లేదు నీకు, కొన్న ప్రాణం తప్పు ఏం లేదు. శరీరం బాగున్నా ఒక్కొక్కరి ఆత్మీయ స్థితి భయంకరం. అక్కడ ఎంత బాగుంది, అక్కడ ఎంత బాగుంది. కానీ సాతాను మాయలో పడి, కులం మాయలో పడి, మతం మాయలో పడి, డబ్బు మాయలో పడి, త్రాగుడు మాయలో పడి, నీచమైన పాప భ్రమలో పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నావు. హల్లెలూయా! హల్లెలూయా! రెండు చేతులు చూపిస్తున్నా మంచి సమరయుడు మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! అతని యొక్క విశ్వాసం నుంచి మీరు సత్యవేయాలను కాపాడుకో. దావీదు ఒక మాట అంటాడు, 3వ కీర్తన 4వ వచనం.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కొట్టబడిన దావీదు, ఈ గాయపరచబడిన దావీదు, రక్షణ వస్త్రాన్ని కోల్పోయిన దావీదు, అభిషేకాన్ని కోల్పోయిన దావీదు, గాయాలపైనటువంటి ఈ దావీదు అంటున్నాడు, నేను ఎలుగెత్తి చెప్పండి, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టగా ఆయన చెప్పండి, ఆయన పరిశుద్ధ పలుండి నాకు ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సియోను ఎవరున్నారు? ఆ పరిశుద్ధ పర్వతం ఎవరున్నారు? నిన్ను ఆదరించేవాడున్నాడు, నిన్ను బలపరచువాడున్నాడు, నిన్ను క్షమించేవాడున్నాడు, నీ గాయాలను కట్టువాడున్నాడు. ఆయన పైకి చూడడానికి సమరేడుగా నిలబడుతున్నాడు. అంటే అర్థం తెలుసా? జ్ఞానులు యేసు ప్రభువు పుట్టాడని తెలిసి రాజులకు వెళ్ళారు, కానీ పశువుల పాకలు ఒక తొట్టిలో పొత్తిని చుట్టుపడి అక్కడ పడుకోబెట్టబడి జ్ఞానులు అనుకున్నట్టు ఆయన సామాన్యమైన మనిషిగా ఉన్నాడు, పాప శరీరాఖ్యాన్ని వచ్చాడు, అయినప్పటికీ ఆయన పరిశుద్ధ పర్వతంపై నివసించేవాడు. కానీ ఆయన నీకోసం సమరయులుగా వచ్చంటే ఏమంటారు? సమరయులు అంటేనే సంకర జాతి మనుషులు. అలాంటి వ్యక్తి అంటే సమస్తము ఉపేక్షించుకొని రిక్తునిగా నీకోసం నీ స్థానానికి వచ్చాడు. యాజకులు అంటే భయపడుతున్నా, లేవీయులు అంటే భయపడుతున్నా, కానీ సమరయుడు కనీసం ప్రేమైన ఉందా నీకు? లేదు. ఎందుకు? ఈయన సమరయుడు కాబట్టి. ఈయన సమరయుడు మాత్రమే కాదు, హల్లెలూయా, పరిశుద్ధ పర్వతంపై నివసించేవాడైనాడు. ఇప్పుడు ఈయన ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తున్నప్పుడు ఇప్పుడు మరలా స్టెప్ బై స్టెప్ ఏమైంది? ఇక్కడ ఎక్కాడు, ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే కాలం నువ్వు ఎంత దిగిపోయావో, ఎంత పాతాళంకి వెళ్ళిపోయావో, ఎంత లోకాంత అతికిపోయావో అది నీ మనస్సాక్షి మాత్రమే తెలుసు. కానీ నీ పక్క పంటే ఒక సమరయ హస్తం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమరయ హస్తం వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? సమరయ హస్తం వస్తే నువ్వేం చేయాలి? అటు మూడు తిప్పుకో, ఇటు మూడు తిప్పుకో. ఒక్కసారి ఆయన నీ చేతిని అప్పగించు. ఇప్పుడేం చేయు? ఆ సమరయ హస్తం వచ్చినప్పుడు ఏం కాదు? అప్పగించుకో. అప్పుడు గాయం ఆరంభం. అప్పగిస్తామా? నేను మరలా ఆత్మీయంగా బతుకుతానా? నేను మరలా బ్రతుకుతానా? నాకు క్షమాపణ ఉన్నదా? నాకు పరలోకం ఉన్నదా అని కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారు ఎదుగో నీ పక్కన సమరయ హస్తం తన వస్త్రాన్ని నీకిచ్చుటకు ఆయన దిగంబరయ్యాడు. నీ దిగంబరత్వాన్ని కప్పుటకు ఆయన దిగంబరుగా మార్చబడినాడు. సహోదరా, నీ శరీరానికి మంచి వస్త్రం ఉంది, కానీ నీ ఆత్మలో దిగంబరైపోయావు. నీకు రక్షణ వస్తువులు ఇవ్వడానికి, ఉల్లాస వస్తువులు ఇవ్వడానికి, పెళ్లి వస్తువులు ఇవ్వడానికి ఆయన దిగంబరయ్యాడు. ఆ సమరయుని చేతిలో వస్త్రం ఉన్నది, ఆ సమరయుని చేతిలో వస్త్రం ఉన్నది. తీసుకుంటావా? చేతులు చాపుతావా? నీ మనసంతా గాయమే. సహోదరుని గాయపరిచారు, నీ కుటుంబ సభ్యుని గాయపరిచారు. నీ మనసు అన్ని గాయాలే, హృదయం అంతా గాయాలతో ఉన్నావా? ఈయన గాయం కూడా కట్టువాడు, ఈయన స్వస్థపరిచేవాడు.
Hallelujah.